గిఫ్ట్ కూడా వచ్చిందండి. ఇది న్యూయర్స్. అవునరా, కనిపిస్తుందిరా? కనిపిస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనిది వికాంత్. 2024వ సంవత్సరం వెళ్ళిపోతుంది. అదేవిధంగా 2025 సంవత్సరం వస్తుంది. చెప్పాలంటే కొన్ని ప్రణాళికలు వేసుకుంటాం, కానీ అవేమీ సరిగ్గా వర్కౌట్ అవ్వవండి. అందుకని ఏమీ చేయకుండా ఎప్పట్లానే ఉండండి. 2025లో మనమేమి సూర్యుడిని తెచ్చి భూమి మీదకి పెట్టలేము, అండ్ భూమిని తీసుకెళ్ళి చంద్రుడి దగ్గరికి పెట్టలేము. ఎనీహౌ, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మై సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చూడండి. శుభ్రంగా చక్కగా శుభ్రంగా తుడిచి వెట్ క్లాత్, అంటే ఎవరు టచ్ అయింది, న్యూ వెట్ క్లాత్ పెట్టి తుడిచి ఇలా పసుపు, కొత్త పసుపు ప్యాకెట్ తీసి, కుంకుమ కూడా కొత్తదండి. నాకేంటో అలా ఇష్టం అనమాట. అంటే వేరెవరో అన్నీ టచ్ చేస్తారు కానీ స్నానం చేసేసి ఇంకేది ముట్టుకోకుండా వచ్చి దేవుడి గదిలో కుంకుమ పెట్టేసేసుకొని స్నానం చేసిన తర్వాత చక్కగా అలంకరించుకున్నానండి. చామంతులు ఉన్నాయి ఇంట్లో. చామంతులు, గులాబీలు చాలా తక్కువ ఉన్నాయి. మొన్న గురువారం పెట్టేశాను కదా. ఇప్పుడైతే ఉన్న చామంతులు అండ్ గులాబీలతో నేను అలంకరించాను. కానీ ఒక వైబ్ ఉంటుందండి, అదైతే చాలా పాజిటివ్గా ఉంటుంది. న్యూ ఇయర్ కదండి, మేమైతే ఇంకా స్వీట్స్ తెచ్చుకున్నాము ఇక్కడ షాప్లో. పేరు నేను అవి ప్రమోట్ చేయదలుచుకోలేదండి. స్వీట్స్ అయితే మా హస్బెండ్ మాత్రం ఒక్కళ్ళే వెళ్ళి తెచ్చారు. బర్డ్ నెస్ట్ స్వీట్స్ అంటారండి. ఇంకొచ్చేసి అది వచ్చేసి కాజు టాపింగ్ ఆన్ ఒక కప్ లాగా ఉంది కదండి, అదనమాట. ఓపెన్ చేయనా, చేస్తావా? ఏరా, మొత్తం కింద పడతాయి, జాగ్రత్త. తీస్తాయి. తిను. ఇక్కడైతే తిరుపతి లడ్డు అండి. ఈ తిరుపతి లడ్డు మా తోటికోళ్ళు తిరుపతి వెళ్ళారనమాట, తెచ్చారు. కాకపోతే వెళ్ళిన చాలా రోజులకి ఇవ్వడం వల్ల కొంచెం స్మెల్ వస్తుంది లడ్డు. చాలా ఉంది. మాకు న్యూ ఇయర్కి వచ్చిన గిఫ్ట్స్ ఏంటో చూద్దామా. మాకు న్యూ ఇయర్కి వచ్చిన గిఫ్ట్స్ వచ్చేసి దివికాంత్. ఫస్ట్ దీని కలిసి చూపించు దివికాంత్. నేను చెప్తాను అవేది. పూతరేకులు, ఇటు చూపించు. జీడిపప్పు పాకం అండ్ ఇది చూపించు, గులాబ్ జాము అండ్ వచ్చేసి జీడిపప్పు పకోడీ అండ్ మిక్చర్ అండ్ ఈ స్వీట్ బాక్స్ ఏంటో ఓపెన్ చేసి చూద్దాము. గ్లాస్ ఆఫ్ చేయడం. గిఫ్ట్ కూడా వచ్చిందండి. ఇది న్యూ ఇయర్ స్పెషల్ అనమాట. వచ్చేసేసి వెండి గ్లాస్ వచ్చిందండి. ఫేస్ చూపించేసాయి. ఇంకా
ఇంకొచ్చే స్వీట్ బాక్స్లో ఏమొచ్చాయో వీడియో తీసి చూపిస్తాను. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పావని దివ్యకాంత్. కట్టే అనాథ బ్రతుకున్నావా? అరే ఏం తిన్నావు? ఇది తిన్నావా? అరే ఏం తిన్నావు? ఫస్ట్ ఇంట్లో ఏం తిన్నావు? నువ్వేం తింటావు? చిన్న తింటా. నువ్వేం తింటావు? ఈ పుట్ట అవునా? కొబ్బరి పచ్చడి బాగుందా నేను చేసింది? ఇంకా మంట పట్టిద్దా? ఒకటి ఉంది తినేసేద్దాంలే అనుకుంటున్నా. వాకింగ్ చేయాలి. కానీ క్వాలిటీ మెయింటైన్ చేశారులే. ఇప్పుడు ఇస్తాడుగా కాంట్రాక్ట్ వేలతో కాంట్రాక్ట్ కాదు, గుల్ల జామ్. ఇది గులా జామ్, గులాబ్ జామ్. ఫ్రిడ్జ్లో పెట్టాలేమో. వద్దు, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, పాడవ్వవు. అవేంటంటే బెంగాలీ ఐటమ్స్ ఉంటాయి కదా, బెంగాలీ వాళ్ళవి, అవి పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో. ఒకటి మొత్తం అయిపోద్ది. ఒకటి కూర్చున్నావుగా. 4-5 తింటే వచ్చింది. ఇవే బార్బిక్యూ నేషన్లో పెట్టే గులాబ్ జాములు ఇంకా ఉన్నాయి కయ్యా, నువ్వు తెలియదా? ఎక్కువ రసం ఉంటే ఎవరు తింటులా. క్వాలిటీగానే ఉన్నాయి జ్యూసు, క్వాలిటీగానే ఉన్నాయి జ్యూసు. ఫేస్ చూపించట్లా, బాడీ పట్టుకే. ఈజీయే, నేను తెస్తా ఆగు. బ్రౌనీ కింద బ్రౌనీ ఉంటుంది. అంటే బ్రౌనీ అంటే కేక్, అదొక చాక్లెట్ ఫ్లేవర్. ఇదిగో అడుగునుంది చూడు, అడుగునుంది చూడు, చేసి కనిపించట్లేదా? టాపింగ్ చేశారు అట్లా. తింటమే అట్లా. గ్రేట్. ఒకటి తీరా పర్టికులర్గా ఒకటిది వస్తుంది. చాక్లెట్ ఫ్లేవర్ వేశారు, 3 చాక్లెట్స్ వేశారు. వైట్ చాక్లెట్, బ్రౌన్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ వేశారు. అక్కర్లేదండి, అన్ని ప్రతి ఫ్రిడ్జ్లోనే పెట్టాలా? నువ్వు చెప్తావు. ఏది గట్టిగా ఉంది అయితే లేజర్ లైట్ కొనుక్కున్నాడంటే దాని కరెంటు పోయింది, అందరికి పోయింది అనమాట. వేసాడు లైట్ వీధిలో, ఫోకస్ చాలా బాగా వస్తుంది. చూద్దామండి. అవునరా, కనిపిస్తుందిరా? కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చాలా ఉంటాను మరి. బాయ్ బాయ్.